जहाँ अभी हमने देखा है ఈ మధ్య బరోడాలోని ఎంఎస్ యూనివర్సిటీలో పరిశోధనలు కూడా జరిగాయి. కుటుంబ సభ్యులందరూ ధ్యానం చేసే కుటుంబాలు, ఎవరూ ధ్యానం చెయ్యని కుటుంబాలు, కుటుంబంలో భర్త ధ్యానం చేస్తాడు, భార్య చెయ్యదు. లేదా భార్య ధ్యానం చేస్తుంది కానీ భర్త చెయ్యడు. వారు ఇటువంటి కుటుంబాల యొక్క ఆనందకర సూచీని తయారు చేశారు. సహజంగానే అందరూ కలిసి ధ్యానం చేసే కుటుంబాల్లో ఆనందం ఎక్కువగా ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే, ధ్యానం చేయని కుటుంబంలోని వారు, కుటుంబంలో ఒకరు ధ్యానం చేసే కుటుంబాల కంటే సంతోషంగా ఉన్నారు. కుటుంబంలో ఒక్కరే ధ్యానం చేసేవారు ఇంటి మొత్తానికి లక్ష్యంగా మారతారు. ఎటువంటి వ్యక్తి వింత మనిషిలాగా ఉన్నారు అని భావిస్తారు. అందరూ వారిని పక్కకు పెడతారు. అలా అంటే ఆనందం, శాంతి ఎలా లభిస్తుంది? మీరు వేరు, మీరు వేరు అని వారిని నిందిస్తూ, వారిపై దాడి చేస్తూ ఉంటారు. तो ध्यान करें तो కాబట్టి ధ్యానించండి. सब लोग साथ में ఇంట్లో करें तो అందరూ కలిసి अच्छा ధ్యానం रहेगा చేస్తే उससे। బాగుంటుంది. మేము బ్రైటర్ మైండ్స్ పిల్లలకు చాలా విషయాలు నేర్పిస్తాం. పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు. వారి జ్ఞాపక శక్తి ఎక్స్ఐపి టెక్నిక్‌తో వృద్ధి చెందుతుంది. కళ్ళు మూసుకొని కూడా వారు చదవగలుగుతారు. तो जो फैमिली में ఏ కుటుంబాల్లో తల్లిదండ్రులు ధ్యానం చేయరో ఆ పిల్లలు నేర్చుకుంటారు. కానీ 2, 3 నెలల్లో మర్చిపోతారు. ధ్యానం చేసే కుటుంబంలోని వారు పిల్లల యొక్క బ్రైటర్ మైండ్స్ మీద కూడా శ్రద్ధ పెడతారు. वो ब्राइटन माइंड की ఆ పిల్లలకు బ్రైటర్ మైండ్ టెక్నిక్ జీవితాంతం గుర్తుండిపోతుంది.